మన మైత్రిత్వం చైనాతో ఏం గొడవ పెట్టుకోలేము. మన సరిహద్దును మనం కాపాడుతున్నాం. అక్కడ మాత్రం చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. మన త్యాగాలు చేస్తూ ఉన్నాం, దేశ సరిహద్దును కాపాడుతూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీనే చైనాతోనే అగ్రిమెంట్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది? దేశద్రోహం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తున్నాను. మీరు మీ దేశం కోసం మాట్లాడకున్నా పర్లేదు, కానీ దేశ ప్రజలు మాత్రం భయభ్రాంతులు చేయకండి. ఈ దేశ ప్రజలకు ఈరోజు అబద్ధాలు చెప్పకండి. మీకు మర్యాద ఇవ్వడం రాదు. మీ ఇండియా అలయన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అవమానపరుస్తున్నారు. ప్రోటోకాల్ పాటించదు. మీరు ఇక్కడ మీ 6 గ్యారంటీలు ఈ గ్యాస్ స్టవ్ 500 రూపీస్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మీరు కేరళలో పోయి ఇస్తా అని చెప్తా ఉన్నారు. అరే మీ తెలంగాణ ప్రామిస్ మీరే ఇవ్వట్లేదు, కర్ణాటకలో ఇవ్వట్లేదు, ఇప్పుడు కేరళలో పోయి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అక్కడ ఎలక్షన్స్ కోసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా హితము దేశ హితం గురించి ఆలోచించలేదు. కేవలం అధికారం ఎట్ట రావాలి, అబద్ధాలు ఆడటంలో వాళ్ళు ధీటు. కాబట్టి ఈరోజు ఏదైతే చమురు కొరత మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో ఇట్ ఈస్ ఆల్ హంబగ్, అబద్ధం. కాబట్టి ఇరాన్ కేసుగా ఓటేసింది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, ఇరాన్తో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, ఇజ్రాయెల్తో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అమెరికాతో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అన్ని దేశాలతోనే రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉన్నాం. ఇంత పెద్ద గొడవ అవుతున్నా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఏ ప్రైస్ పడకుండా మనం జాగ్రత్తగా ఉండి నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి.